మీరు బ్రహ్మదేవునితో సమానమైనవారు. మీ అక్కగారి పేరుతో ప్రవహించు కౌశికీ నది మీ వంశానికి కీర్తి తెచ్చింది అని విశ్వామిత్రుణ్ణి, కౌశికీ నదిని ప్రశంసించారు. ఆ తరువాత అందరూ తమ తమ నివాసములలో నిద్రకు ఉపక్రమించారు. ఆ మరునాడు విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, వారి వెంట వచ్చిన మునులు అందరూ ప్రాతకాలమునే నిద్రలేచి సంధ్యావందనం, అగ్నిహోత్రం మొదలగు కార్యక్రమాలను ముగించుకొని తిరిగి ప్రయాణానికి సిద్ధమయ్యారు. అలా ప్రయాణం కొనసాగించి గంగానదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ గంగానది దర్శనం చేసుకుని స్నానాలు చేసి పితృతర్పణములు విడిచారు. అనంతరం మధ్యాహ్న భోజనములు కూడా పూర్తి చేసి అందరూ విశ్వామిత్రుని చుట్టూ చేరారు. అప్పుడు రాముడు ఆ మునీశ్వరుణ్ణి చూస్తూ, ఓ మహర్షి, ఇక్కడ గంగానది 3 పాయలుగా ప్రవహిస్తుంది కదా, ఇది ఎలా ఏర్పడింది? ఎక్కడ సముద్రంలో కలుస్తుంది? వివరించండి అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు గంగానది గురించి, దాని ఉత్పత్తి గురించి ఈ విధంగా చెప్పసాగాడు. రామ, పూర్వం సకల ధాతువులకు, ఔషధులకు నిలయమైన హిమవత్ పర్వతమును నివాసముగా చేసుకుని హిమవంతుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య పేరు మనోరమ. ఆమె మేరుపర్వతం యొక్క కుమార్తె. అయితే వారికి 2 కుమార్తెలు ఉన్నారు. వారే గంగా ఇంకా ఉమ. ఇక్కడ గంగా అంటే అర్థం గంగాదేవి, ఉమా అంటే సాక్షాత్తు పార్వతీదేవి. అయితే దేవతలందరూ హిమవంతుని దగ్గరకు వచ్చి గంగను తమకు ఇమ్మని అడిగారు. సకల లోకముల మేలు కోరిన హిమవంతుడు వారు కోరినట్టుగానే గంగను వారికి అప్పగించాడు. అప్పటి నుండి గంగాదేవి దేవతలతో పాటుగా దేవలోకం వెళ్లి అక్కడ ఒక నదిగా ప్రవహించసాగింది. అలా ప్రవహిస్తున్న గంగానదినే ఆకాశ గంగా లేదా దేవగంగా అని అంటారు. ఇక హిమవంతుని 2వ కుమార్తె అయిన ఉమా పరమశివుని గురించి తపస్సు చేసి ఆయనను ప్రత్యక్షం చేసుకుని ఆయనకు అర్ధాంగిగా మారింది. హిమవంతుడు తన కూతురు ఉమను అనగా పార్వతీదేవిని శివుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఆ విధంగా అతడి పెద్ద కూతురు గంగా దేవలోకానికి, చిన్న కూతురు పార్వతి కైలాసానికి వెళ్లారు. అయితే ఇంతవరకు విన్న రాముడు విశ్వామిత్రునితో, మహర్షి, హిమవంతుని పెద్ద కుమార్తె గంగా ఎందుకని 3 మార్గాలలో ప్రవహిస్తుంది? ఎందువల్ల గంగా నది 3 లోకాలలో పవిత్రమైనదిగా ప్రసిద్ధిగాంచింది? చెప్పండి అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. మహాశివునికి పార్వతీదేవికి వివాహమైన తరువాత వారు విహారాలలో చక్కగా కాలం గడుపుచున్నారు. సంసార సుఖాలు అనుభవించుచున్నారు. ఆదిదేవుడు, ఆదిశక్తుల కలయిక కూడా ఒక తపస్సేనని మనం అనుకోవచ్చు. అయితే ఇంతలో దేవతలందరికీ ఒక అనుమానం కలిగింది. మహాశివుడు ఈ లోకానికంతటికీ తండ్రి, మహాశక్తివంతుడు. ఇక ఆయన భార్య స్వయానా శక్తి స్వరూపిణి. మరి వారిద్దరి కలయిక వలన కలిగే పుత్రుడు ఇంకెంత శక్తివంతుడవుతాడో? అతన్ని భరించగలిగే శక్తి ఈ లోకాలకి ఉంటుందా అని సందేహించి బ్రహ్మదేవుణ్ణి తీసుకుని దేవతలందరూ కలిసి శివుని వద్దకు వెళ్లారు. అప్పుడు బ్రహ్మదేవుడు మహాశివునితో, ఓ మహాదేవ, మీకు ఉమాదేవికి పుట్టబోయే తేజోవంతుడైన పుత్రుణ్ణి ముల్లోకాలు భరించలేవు. కాబట్టి మీరు పార్వతీదేవి తపస్సు చేయండి. మీ తపస్సుని మీ అందే నిక్షిప్తం చేసుకోండి అని ప్రార్థించారు. దానికి శివుడు అంటూ నవ్వి, దేవతలారా, మీరు చెప్పినట్టే నేను పార్వతీ తపస్సును ఆచరిస్తాము. కాని ఇంతకాలం జరిగిన కలయిక వలన నాలోని తేజస్సు అనగా వీర్యము కదిలింది. అది వృధా కాదు కదా. మీరేమో పార్వతితో సంతానం కనవద్దని అంటున్నారు. మరి ఇప్పుడు నా తేజస్సుని ఎవరు భరిస్తారు అని అన్నాడు. దానికి దేవతలందరూ కలిసి ముక్త కంఠంతో, అన్నిటినీ భరించేది భూదేవే, కాబట్టి మీ తేజస్సుని కూడా ఆమె భరిస్తుంది అని చెప్పారు. భూదేవి కూడా దానికి ఒప్పుకుంది. దాంతో పరమశివుడు తన తేజస్సుని భూమి మీద విడిచిపెట్టాడు. సాక్షాత్తు ఆదిదేవుడి నుండి ఉత్పన్నమైనందున అది మహాశక్తివంతమైనదై కాంతిపుంజం రూపంలో భూమి మీద పడి భూమి అంతా వ్యాపించసాగింది. కాని భూదేవి ఆ తేజస్సుని భరించలేకపోయింది. ఒళ్లంతా కాలిపోతున్నట్టు విపరీతమైన బాధ కలుగగా దీనిని నేను తట్టుకోలేనంటూ దేవతలతో మొరపెట్టుకుంది. అప్పుడు దేవతలందరూ కలిసి భూదేవితో ఆ తేజస్సుని అగ్నిలో విడిచిపెట్టమని చెప్పారు. అలా భూదేవి నుండి శివ తేజస్సుని అగ్నిదేవుడు పుచ్చుకొని భద్రపరిచాడు. అయితే ఇదంతా చూసిన పార్వతీదేవికి మాత్రం విపరీతమైన కోపం వచ్చింది. దేవతల వైపు చూస్తూ, ఓ దేవతలారా, నేను నా భర్తతో కలిసి ఒక పుత్రుణ్ణి కనాలని ఎంతో ఆశపడ్డాను. కాని మీరు అది అంతా వమ్ము చేశారు. నా భర్త వీర్యమును భూమిలో అగ్నిలో నిక్షిప్తం చేశారు. కాబట్టి మీ అందరికీ మీ భార్యల వలన సంతానం కలగకుండుగాక అని తీవ్రంగా శపించింది. అంతేకాకుండా తన భర్త వీర్యమును ధరించినందుకు
భూదేవిని కూడా శపిస్తూ, ఓ భూదేవి, నీవు అనేక రూపాలతో అనేక మంది భర్తలకు భార్యగా ప్రవర్తించెదవుగాక అని శపించింది. ఇక్కడ పార్వతీదేవి ఇచ్చిన ఈ శాపాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే భూదేవికి అనేక మంది భర్తలు ఉంటారు అని అంది. అందుకే భూమిని ఒక్క రాజు కాదు, అనేక మంది రాజులు పాలిస్తూ ఉంటారు. వారందరూ భూదేవికి భర్తలే. అందుకే రాజుకి భూపతి అని పేరు వచ్చింది. అలాగే దేవతలకు కూడా వారి భార్యల ద్వారా పిల్లలు పుట్టరు అని శపించింది. కాబట్టే రామాయణం మొదట్లో బ్రహ్మదేవుడు దేవతలను గంధర్వ స్త్రీలయందు, మానవ కాంతలయందు వానరులను సృష్టించమని చెప్పాడు. ఎందుకంటే వారి భార్యల ద్వారా వారికి పిల్లలు కలగరు కాబట్టి. ఇక ఆ తరువాత మహాశివుడు పార్వతీదేవితో కలిసి కైలాసానికి వెళ్లి ఇద్దరూ అక్కడ తపస్సు చేసుకోసాగారు. ఇది ఇలా ఉంటే మరొక పక్క తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు. అతడి తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు అతన్ని ఏం వరం కావాలో కోరుకోమనగా ఆ రాక్షసుడు తెలివిగా మహాశివునికి పార్వతీదేవికి పుట్టే పుత్రుని ద్వారానే నాకు మరణం సంభవించాలని కోరుకున్నాడు. అయితే దేవతలు పార్వతీ పరమేశ్వరుల దగ్గరకు వెళ్లి వారిని పిల్లలు కనవద్దని తపస్సు చేసుకోమని చెప్పారు కదా. భక్తవత్సలుడైన భోలాశంకరుడు దానికి అంగీకరించి అలాగే తపస్సులో నిమగ్నమయ్యాడు. కాబట్టి మహాశివునికి పార్వతీదేవికి ఇక ఎన్నటికీ పుత్రులు కలగరు, నాకు చావే ఉండదు అన్న ఆలోచనతో తారకాసురుడు ఈ వరం కోరుకున్నాడు. బ్రహ్మ అతడు కోరిన వరం ప్రసాదించాడు. తారకాసురుడు మామూలుగానే మహాశక్తివంతుడు. ఇప్పుడు అతనికి బ్రహ్మదేవుని వరం కూడా తోడవడంతో అతడికి అడ్డే లేకుండా పోయింది. మిగిలిన రాక్షసులందరూ కూడా అతడిని తమ రాజుగా ఎంచుకొని రాక్షస రాజుని చేశారు. దాంతో తారకాసురుడు విజృంభించి దేవతలతో పోరాడి ఓడించి స్వర్గాన్ని చేజిక్కించుకున్నాడు. అంతేకాకుండా ముల్లోకాలలో అరాచకాలు సృష్టిస్తున్నాడు. అతని బాధ భరించలేని దేవతలు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి ఆ తారకాసురుణ్ణి అంతమొందించే మార్గం చెప్పమని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు వారితో, దేవతలారా, తారకాసురుడి మరణం ఒక్క పార్వతీ పరమేశ్వరుల పుత్రుడి ద్వారానే సాధ్యం. కాని ఇంతకు పూర్వమే మనం వెళ్లి వారిని సంతానం కనవద్దని ప్రార్థించాము. మళ్లీ ఇప్పుడు వారి వద్దకు మనం ఏ ముఖం పెట్టుకుని వెళ్తాం? కాబట్టి ఒక పని చెయ్యండి. శివ తేజస్సు ఇంకా మన వద్దే, అంటే అగ్నిదేవుని వద్దే భద్రంగా ఉంది. దానిని గంగాదేవిలో ప్రవేశపెట్టండి. గంగా పార్వతికి స్వయాన సోదరి కాబట్టి ఆమె తనని శపించదు, కోపం తెచ్చుకోదు. కాబట్టి ఈ పని చెయ్యండి. శివ తేజస్సుతో ఒక పుత్రుడు జన్మిస్తాడు. అతడే ఆ తారకాసురుణ్ణి సంహరిస్తాడు అని ఉపాయం చెప్పాడు. అది విన్న దేవతలు సంతోషించి వెంటనే అగ్నిదేవుణ్ణి ప్రార్థించారు. వారి ప్రార్థనల మేరకు అగ్నిదేవుడు గంగాదేవి దగ్గరకు వెళ్లి ఆమెను ఒప్పించి శివ తేజస్సును గంగలో ప్రవేశపెట్టాడు. కాని భూదేవిలాగే గంగ కూడా ఆ శక్తిని తట్టుకోలేకపోయింది. ఓ అగ్నిదేవా, ఈ తేజమును నేను ధరించలేను, నా ఒళ్లంతా దహించుకుపోతోంది, నా శరీరం వశం తప్పిపోతోంది, నా వల్ల కాదు అని విలవిలలాడిపోయింది. అది చూసిన అగ్నిదేవుడు, ఓ గంగాదేవి, అలాగైతే నేను నీలో ప్రవేశపెట్టిన ఆ తేజస్సును నీవు అక్కడ ఉన్న హిమచల పర్వతం మీద విడిచిపెట్టు. ఇక అంతా ఆ దైవమే చూసుకుంటాడు అని అన్నాడు. అగ్నిదేవుడు చెప్పినట్టుగానే గంగాదేవి శివ తేజస్సును అక్కడ ఉన్న ఒక పర్వతంపై విడిచిపెట్టింది. ఆ తేజస్సు ప్రభావం వలన ఆ పర్వతమంతా బంగారం, వెండి, రాగి, ఇనుము మొదలగు ఖనిజ సంపదలతో నిండిపోయి తలతల మెరవసాగింది. వాటి మధ్యన బిడ్డ ఏమైనా పుట్టాడేమోనని దేవతలందరూ ఎంతో ఆసక్తిగా చూడసాగారు. కాని అటువంటి ఆచూకీ ఏమీ వారికి కనిపించలేదు. అప్పుడు అక్కడ ఉన్న ఒక రెల్లు పొదల మధ్య నుండి చిన్నగా ఒక పసిపిల్లవాడి చిరునవ్వులు వినిపించాయి. వెంటనే దేవతలందరూ అటువైపు చూశారు. అక్కడ ఉన్నాడు శివపార్వతుల పుత్రుడు, శివతేజం నుండి జన్మించిన కుమారుడు కార్తికేయుడు. అతడిని చూసి దేవతల ఆనందానికి హద్దే లేదు. ఆ కుమారునికి పాలు ఇచ్చి పెంచే బాధ్యత కృత్తికలకు అప్పగించారు దేవతలు. కృత్తికల దగ్గర పెరిగాడు కాబట్టి ఆ బాలుడికి కార్తికేయుడు అని, గంగాదేవి గర్భం నుండి జారిపడ్డాడు కాబట్టి స్కందుడు అని, అలాగే 6 కృత్తికలు ఒకేసారి అతడికి పాలు పట్టడానికి స్తన్యములు ఇవ్వగా 6 ముఖాలతో ఒకేసారి ఆ 6 తల్లుల నుంచి పాలు తాగినందుకు షణ్ముఖుడు అని అతడికి పేర్లు వచ్చాయి. ఆ తరువాత ఆ బాలుడే దేవతల సైన్యానికి సైన్యాధిపతిగా మారి తారకాసురుణ్ణి సంహరించాడు. రామ, దీనినే కుమార సంభవము అని అంటారు అని కుమారస్వామి జన్మ వృత్తాంతాన్ని శ్రీరామునికి విశ్వామిత్రుడు వివరించాడు.